నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండల పరిధిలో నర్సాపురం గ్రామంలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు సుధీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సుధీర్ కనీసం నడవలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాడు. కనీసం ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడానికి స్తోమత లేక సుధీర్ అవస్థలు పడుతున్నాడు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సభ్యులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సభ్యులందరూ కలిసి తమ వంతు సహాయం చేసి సుధీర్ను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సభ్యులందరూ కలిసి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రమాదంలో గాయపడిన సుధీర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందుకున్న సుధీర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎడమ కాలుకు గాయమైందని, నడవలేని స్థితిలో జీవనం సాగిస్తున్నానని, ఈ విషయాన్ని తెలుసుకుని తనను ఆదుకోవడానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి మునగపాటి రమేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో సుధీర్కు ఎడమ కాలు గాయమైందని, నడవలేని స్థితిలో ఉన్న సుధీర్ను పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. మేమున్నామంటూ ముందుకొచ్చి సుధీర్కు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి వంశీ, నెల్లూరు జిల్లా ప్రతినిధులు తుమ్మంచెర్ల వాసు, దయాకర్, పురందర్, గోలి మదన్, కుప్పర్తి హరినాథ్, చింతలపూడి పెంచలయ్య, బుద్ధవరపు బాలాజీ, కేవి శేషయ్య, గండికోటి వంశీ, పాల అశోక్, సోమ గోపాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అడుగోపుల సుధీరు. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవడంతో కాలు విరిగిపోయింది. ఇందుకు సాయంగా మా పద్మశాలి సంఘం సహాయార్థం ₹1,00,000 అందజేశారు. అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన APPYS తరఫున మాకు నెల్లూరు జిల్లా నర్సాపురం గ్రామంకి సంబంధించిన అడుగోపుల సుధీర్ గారికి యాక్సిడెంట్ అయింది 2 months క్రితం. ఆయన మోకాలు భాగం నుంచి కింద పైకి వరకు బాగా డ్యామేజ్ జరగడం వల్ల ఆరోగ్య నిమిత్తం కోసం మా యువసేనని వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఈ సందర్భంగా మేము వచ్చి వాళ్ళని పరామర్శించి మేము ఉన్నామని ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చాము. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఒక పిలుపు మేరకి రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి ఆ కుటుంబానికి ₹1,00,000 వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇలాగే ఇంకా మేము ఇది 14వ కార్యక్రమం మేము చేపట్టాము. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన స్టార్ట్ చేసిన కానీ ఇది 14వ కార్యక్రమం. ఇలాగే రాష్ట్రం మొత్తంగా మేము ఇంకా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మాజీ అధ్యక్షులు కొప్పర్తి హరినాథ్ గారు, చింతలపూడి పెంచలీ గారు, బుద్ధవరపు బాలాజీ గారు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రామనాథ్ రాజశేఖర్ గారు, మా కడిమి వెంకటశాస్త్రి సార్ గారు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు, ఇట్లా మా జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున మాగ వెంకటేశ్వరి గారు, తుమ్మలచెల వాసు, దయాకరు, పురందరు, అలాగే మా రాష్ట్ర పద్మశాలి యువసేన తరఫు నుంచి పల్నాడు జిల్లా నుంచి వచ్చిన గోలి వంశీ గారు, గోలి మదన్ గారు, వంశీ, పాల అశోక్ గారు ఇలా వచ్చి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక నిరుపేద పద్మశాలి కుటుంబానికి అండగా ఉండేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్పందించి ప్రతి ఒక్కరూ తను తోచినంత సహాయం అందించి ₹1,00,000 ఆ కుటుంబానికి బాసటగా నిలిచినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ప్రతినిధులకి, దీన్ని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ వంశీ గారు కానివ్వండి, మన రమేష్ కానివ్వండి, వీళ్ళ బృందం మొదటి నుంచి కూడా ఎక్కడ ఆపదంటే అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ పరామర్శించి యావత్ రాష్ట్రం మనం ఏం చేయగలం అనేటటువంటిది చర్చించి మాలాంటి వాళ్ళతో కూడా సహకారం తీసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నాం. ఇంకోటి, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళు మద్దతు కావాలి.
వాళ్ళకి సహకరించేందుకోసం మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. ఈ విషయంలో ఈ ప్రమాదం జరిగిన ముందు కూడా ఈ కుటుంబంలో చాలా విషాదకర సంఘటన జరిగింది. అప్పుడు మన గౌరవనీయులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పందించి కొంత సహాయం కూడా చేశాము. అయితే ఏ రాజకీయాలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కేవలం మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి మంచి ప్రయత్నంగా ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అబ్బాయికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ సహాయమైనా సరే చేయడానికి మేమందరం కూడా పెంచులను కానీ మేము కానీ హరినాథన్ కానీ అందరం కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.